Namaskaram Andi, Vidyasagar advocate here. The government of India directed all the civil servants, IAS officers to declare their assets, non-movable assets on or before 31st January of 2026. ఇక్కడ మరి ఇలాంటి నిబంధన ఇంతకు ముందు లేదా అంటే ఎస్ ఉండింది. సర్వీస్ రూల్స్ ప్రకారము ప్రతి సంవత్సరము ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళ అసెట్స్ డిక్లరేషన్ అనేది చేసి తీరాలి. కానీ అది ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు ఇంతవరకు కూడా. కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ మీరు 31st January 2026 లోపు మీ అసెట్స్ డిక్లరేషన్ కనుక చేయకపోతే డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ యాక్షన్స్తో పాటుగా మీ ప్రమోషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీలో కూడా ఇంపాక్ట్ ఉంటుందని క్లియర్గా చెప్పేయడం జరిగింది. సో లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. వాళ్ళు ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ ఇస్తారు అని. యాక్చువల్గా ఒక కామన్ పర్సన్గా, ఒక అడ్వకేట్గా మనము దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎస్ ఉంది. ఎందుకంటే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది మన చిన్నప్పటి నుంచి చదువుతూనే వస్తున్నాం. కానీ ఇది ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా చదవబడుతుంది అనేది ఒక క్వశ్చన్. మన పిల్లలు చదువుతారా, వాళ్ళ పిల్లలు చదువుతారా, అది పక్కన పెడితే చెందాలి. ఎప్పుడో ఒకప్పుడు ఒక సాధారణ ఒక ప్రాపర్ స్టెప్ అనేది పడాలి. ఇది ఒక దానికి సంబంధించిన ఒక ప్రాపర్ స్టెప్గా పరిగణించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక ఈ భారతదేశం అభివృద్ధి చెందడానికి ప్రధానమైన ఆటంకం ఏంటంటే వనరులు. ద సోర్సెస్ హ్యావ్ నాట్ బీన్ డిస్బర్స్డ్ టు ది కామన్ పబ్లిక్ అనమాట. ఎందుకు వెళ్ళట్లేదంటే అవినీతి అనేది ఒక సాధారణ ఒక క్లర్క్ స్థాయి నుంచి, ఒక చిన్న గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ స్థాయి నుంచి అది ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా ఉండింది. ఇది అన్డిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ డిపార్ట్మెంటల్ యాక్షన్స్ను ఫేస్ చేశారు. అండ్ ఆ డిపార్ట్మెంటల్ యాక్షన్స్ అండ్ సమ్ ఆఫ్ ద కేసెస్ దాంట్లో కన్విక్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళపైన అలిగేషన్స్ అనేవి కొన్నిసార్లు ప్రూవ్ అయిన అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక కింది స్థాయి ఉద్యోగికి డెఫినెట్గా అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. మా పైన ఉన్న వాళ్ళే ఇలా ఉన్నారు కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది అనేది. సో అలాంటి మెసేజ్ వెళ్ళకుండా ఇలాంటి డిక్లరేషన్ అనేది స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇప్పటి నుంచి జరగడం అనేది జరగాలి. అయితే ఇక్కడ టాపిక్ నాట్ ఓన్లీ ద డిక్లరేషన్ ఈజ్ బీయింగ్ మేడ్ బై ద ఐఏఎస్ ఆఫీసర్స్. యాక్చువల్గా భారతదేశం వెనుకబడడానికి వీళ్ళు పోషిస్తే మన లాలూ ప్రసాద్ యాదవ్ గారు లాంటి కొంతమంది పొలిటీషియన్స్ కూడా వాళ్ళ శక్తి మేర ప్రయత్నాలు అనేవి చేశారు. కొన్ని బయటకు వచ్చి ఉండొచ్చు,